మాట ప్రభువారు శిలువపైన మాట సమాప్తమైనది అనగా ముగిసింది. ఏమేమి ముగిస్తాయి, ఏమేమి పూర్తి చేశాడని ఆలోచన ఒకసారి కూడాను. మొట్టమొదట లేఖనముల నెరవేర్పు. ఏ నెరవేర్పు? అది లేఖనాలు. దప్పుకుంటున్నాననే మాట కూడా లేఖనం నెరవేరినట్లుగా, అనగా దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రవక్తల ద్వారా యేసు క్రీస్తు గారి గురించి తండ్రి పలికించిన ప్రతి మాట నెరవేరుస్తూ వచ్చాడు. ఆ జీవితకాలం అంతా కూడా నా పుట్టుక దగ్గర నుంచి, పుట్టుకలో నెరవేర్పు కదా, రామాలు అంగలార్పు వినబడాను కదా, అది నెరవేర్పే. ఆయన మనల్ని తప్పించుకున్నాడు పుట్టినప్పుడే కదా. ఏ రోజు చంపాలని చూసాడా లేదా? తప్పించుకున్నాడు. అలాగా ప్రవచన నెరవేర్పు అంతా జరుగుతూ ఉంది. ప్రతి స్థితిలో కూడా ప్రభు తండ్రి కోసం కనిపెడుతున్నాడు. తన గురించి వ్రాయబడ్డ ప్రతి ప్రవచనము, మరొక మాట ఇచ్చింది ఆయన కదా, ప్రవచనం దేవుడే కదా. ఆయన తన గురించి తాను ముందుగా చెప్పాడు, వాటిని నెరవేర్చుకుంటూ వచ్చాడు. లేఖనాల నెరవేర్పు ఒక్కొక్కటి వాడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇక ఒక మాట చెప్పాలంటే అప్పటి వరకు కూడా తన జీవితాన్ని గురించి తండ్రి ద్వారా పలుకబడ ప్రతి లేఖనం నెరవేరింది. రెండవది రక్షణ కార్యము సమాప్తమైంది. ఏంటది? రక్షణ కార్యం. ఎలా రక్షణ? నీ కొరకు నా కొరకు మనం రక్షించడానికి ఆయన వచ్చినందుకే శిలువలో మరణించాలి. తన మరణము, క్రీస్తు ప్రభువారి మరణము, దేవుని కుమారి మరణము నీకు నాకు రక్షణ. అందుకే శుభశుక్రవారం ఇదే. ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే, ఒక రూమ్లో చనిపోతే అది వారికి దుఃఖదినము. కానీ శుభశుక్రవారం ఎందుకంటున్నారంటే, గుడ్ ఫ్రైడే ఎందుకంటున్నారంటే సర్వలోకానికి కూడా రక్షణ దినము కాబట్టి, విమోచన కార్యము సమాప్తమైంది. తన మరణించడం ద్వారా, తన రక్తం కాల్చడం ద్వారా లోకమంతటి మీద తన రక్తాన్ని చిందించి పోషించడం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ దయచేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో పశువుల రక్తం కాదు, కానీ దేవుడు తానే తన రక్తాన్ని నీకోసం నా కోసం చిందించి రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. కాబట్టి ఇక ఆ కార్యానికి నువ్వు నేను ఏం చదువుకోవడం అవసరం లేదు, ఏం చేయడం అవసరం లేదు. ఆయన దగ్గర అవటమే అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా కోసం నువ్వు చనిపోయావు తండ్రి, మీరు రక్షకారం సామర్థ్యం చేశారు, ఆ రక్షణ నాకు దయచేయండి. అందుకే చెరసాధికారితో పౌలు చెప్పే మాట, ప్రభు నేస్తున్నందు విశ్వాసముచ్చము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అంతే, ఇంకా వేరేదేం లేదు, విశ్వసించడమే. ఏంటో విశ్వాసము? నా కోసం మరణించాడు ఆయన, నా కోసం చనిపోయాడు, నా కోసం సిలువేయబడ్డాడు, నా కోసమై తన చివరి రక్తబుట్టు కార్చాడు, నా కోసమై అమూల్యమైన ప్రశస్తమైన ఆయన దేహము రక్తసిద్ధం చేయబడింది, నలుగొట్టబడింది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ తిరిగి లేచాడు, తిరిగి తన కోసం ఆశీనుడైనాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. నమ్మి ఆయన ఎదురు చూస్తే రక్షణ సమస్య చేయబడింది. అలాగే ధర్మశాస్త్రం కూడా నెరవేర్చాడు ఆయన. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలమ్మా? 600. నీవు నాకు తెలిసే 10 ఆజ్ఞలే వాస్తవానికి విధులు కట్టలు, కానీ 613 ఆజ్ఞలు ఎవడు చేయలేడు, ఎవడు పూర్తి చేయడానికే ప్రభు తానే ధర్మశాస్త్రానికి సమాప్తయ్యాడు, నెరవేర్చాడు, పూర్తి చేసి అంటున్నాడు, నన్ను అంగీకరించాలి, నన్ను అంగీకరిస్తే నా నీతి నీ మీద ఆరోపిస్తాను. ధర్మశాస్త్రం నీతిని తెచ్చబడలేం, క్రీస్తు రక్తం ద్వారా తప్పితే. అందుకే ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడు ఆయన. పాత నిబంధనకు సంబంధం చేసి క్రొత్త నిబంధన నీకు నాకు ఇచ్చాడు. ఇక గొర్రెల యొక్కయు ఎడ్ల రక్తం పని లేదు, క్రీస్తు రక్తము ద్వారా నీకు నాకు విమోచన, పాప క్షమాపణ. అలాగే తన గురించి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, ప్రతిదీ గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఓ మాట చెప్పాలంటే తండ్రి ఇచ్చిన పని కూడా పూర్తయిపోయింది. తండ్రి ఏ పని లోకాన్ని పంపించాడో ఆ పని పూర్తి చేసి పౌలు గారు అన్నట్లుగా, పౌలు గారు కూడా అదే మాట చూడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. కాబట్టి అన్నీ ముగించి మరొక మాట చెప్పాలంటే ఇది జోసంతో వేసే కేక, అది విజయంతో వేసే కేక. సమాప్తం చేశాడు ప్రభు అని రిపోర్ట్ చేస్తాడు తండ్రికి. అన్నీ ఆలోచించుకొని ఇక ఏమీ లేదు, ఇక నేను తన దగ్గరికి పోవటమే. ఈ లోకంలో నేను వచ్చిన ప్రతి పని పూర్తి చేయబడింది. తండ్రి చెప్పినట్లుగా సమస్తం నెరవేర్చాను, ఆ చిత్తాన్ని నెరవేర్చాను, శ్రమను సహించాను, ఓర్చుకున్నాను, నా రక్తం పెట్టాను, ఇక చేయవలసింది ఏమీ లేదు, పూర్తి చేశానని చెప్పి సమాప్తమని చెప్పాడు.
ఈ రోజున సమాప్తం చేసిన తండ్రిని అంగీకరించి నువ్వేం చేయనక్కర్లేదు, మన భక్తి ఏం కలపనక్కర్లేదు, బొల్లక్కర్లేదు, నీ హృదయానికి చాలు, అంగీకరించు, రక్షణ పొందుతాం. రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తి చేశారు కాబట్టి అంగీకరిద్దాం. అట్టి కృప ప్రభు దయచేయను గాక. 7వ మాట ధ్యానం చేసేది కూడాను రేపు 7వ మాట లూకాసు వార్త 23:40 దయతో. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలు. దయతో కీర్తన పాడుకుందాం. పల్లవి 7వ వచనం పాడుకుందాం.